హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే నేనైతే 4కి అయితే లేచాను. ఇల్లు ఇంకంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే పుట్లో పాలు పోయడానికి అయితే ప్రసాదాలు అవన్నీ రెడీ చేయాలి. పుట్లో పాలు పోయడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా పిల్లలు లేవలేదు. మా వారైతే స్నానం చేస్తున్నారు. పిల్లలని రెడీ చేసి ప్రసాదాలు రెడీ చేసి వెళ్ళాలి. ఇప్పుడు అయితే వీటికి కావాల్సినవన్నీ ప్రిపరేషన్స్ నేను నైటే చేస్తున్నాను. ఒత్తులు కూడా ఇప్పుడు వెలిగిద్దాం అనుకున్నాం యాక్చువల్గా అయితే. కాకపోతే ఎట్లా ఫాస్టింగ్ ఉంటాం కదా, ఈవినింగ్ వెలిగిద్దామని ఈసారి అయితే ఈవినింగ్ వెలిగిస్తున్నాము. ఇంకా వీటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ నేనైతే నైట్ చేసుకున్నాను. ఇవన్నీ ఒత్తులు నానబెట్టడము, నువ్వులు నానబెట్టడం, ప్రసాదాలకి పూజా సామాగ్రి ఇవన్నీ. సరే, నేను ఈలోపు స్నానం చేసి వచ్చేసరికి మీరైతే నేను నైట్ అసలు ఏమేమి ప్రిపరేషన్స్ ఎలా చేశాను ఏంటి అనేది మీరు చూసేయండి. ఇగోండి, ఈ విధంగా అయితే నైటే నేను ఇట్లా ఆవు నెయ్యిలో పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్కి మంచిగా వెలుగుతాయి. ప్రసోచనం ఇట్లానే చేస్తాను. నలుగురికి 4 అనమాట. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 365 ఒత్తులు. ఇవి 4 పిల్లలు ఇద్దరివి, నాది మా వారిది 4. ఇంకా రేపు అలాగే పుట్లో పాలు కూడా పోస్తాను. ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర ఒత్తులు వెలిగించి పుట్లో పాలు అయితే పోస్తాను. ఇంకా అలాగే ఈ సంవత్సరం కూడా ఇవ్వండి వాటికి కావాల్సినవి అయితే తీసుకొచ్చారు. ఆవు పాలు, కొబ్బరికాయ, బెల్లం, నువ్వులు, అలాగే జామకాయలు, అరటిపళ్ళు. ఇంక ఇవన్నీ ఇప్పుడు పక్కకు పెట్టేసుకుంటే మార్నింగ్కి ఇవి ఇబ్బంది లేకుండా, హడావుడి లేకుండా ఉంటుంది. ఇంకా ఎగ్స్ అయితే పక్కకు పెట్టేశాను. ఇంతవరకు అయితే తీసుకొని వెళ్ళాలి. నువ్వుల ప్రసాదానికి నువ్వులు అయితే ఇంక ఈ విధంగా అయితే నానబెట్టుకున్నాను. ఇంక ఇది పొద్దునే లేసి వాష్ చేసి బెల్లం వేసి మిక్సీ అయితే పట్టాలి. చూసారు కదా నైట్ ప్రిపరేషన్స్ అవన్నీ నానబెట్టుకోవటం, ఒత్తులు నానబెట్టుకోవటం, నువ్వులు నానబెట్టుకోవటం. ఇంకా నైట్ అట్లా చేసి పెట్టేసుకుంటే ఇంక ఇప్పుడు ప్రసాదం అవన్నీ మిక్సీ పట్టాలి. ఒత్తులు కూడా అట్లా నానబెట్టి పెట్టుకుంటే మంచిగా వెలుగుతాయి అన్నమాట. అందుకని ఇంకా నైట్ అయితే అట్లా చేసి పెట్టేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే స్నానం అయిపోయింది. ఇంక ఇప్పుడు పూజ చేయాలి. ఫస్ట్ ఇంట్లో పూజ చేసిన తర్వాత ప్రసాదాలు అయితే చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తాను. తులసమ్మ కాడ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంటి ముందు దీపాలు కూడా పెట్టేసాను. ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. తులసమ్మ కాడ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదేమో నువ్వులు బెల్లంతో చేసింది. ఈ వడపప్పు, చలివిడి, ఇవి జామకాయను, అరటిపండు. ఇవి ప్రసాదాలు అయితే ఇవి. ఇదైతేనేమో పొడిపిండి పుట్ట మీద చల్లడానికి. ఇంకా వాటర్ బాటిల్ ఒకటి, ఇంకా పూజ సామాగ్రి ఉంటాయి కదా, ఇంక ఇవన్నీ. ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే బయలుదేరుతాను. పిల్లల స్నానాలు కూడా అయిపోయినాయి. వాళ్ళు లేచారు, చూపిస్తాను. పిల్లలు కూడా లేచారు. ఇవన్నీ హాయ్ చెప్పండి. స్నానం చేశారు పిల్లలు. స్నానం అయితే చేశారు. ఇంకా నేను జడ వేసుకుంటే వెళ్ళడమే. చూడండి, సర్దేశాను ప్రసాదాలు అన్ని, పూజ సామాగ్రి మొత్తం. ఇది ఇంకొక పైన నాప్కిన్ ఒకటి తీసుకుంటే అయిపోతుంది. ఇంకా బయలుదేరటమే. హాయ్ చెప్పు. ఇంక ఇప్పుడైతే రెడీ అయ్యాము, వెళ్తున్నాం అనమాట. దగ్గరేలేండి ఇక్కడ నుంచి. మాకు దగ్గరలో కరెంట్ ఆఫీస్ ఉంటుంది. ఎప్పుడు అక్కడే పోస్తాము పాలు. ఇంక ఈసారి కూడా అక్కడికే వెళ్తున్నాము. పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ముందు అయితే అది పొడిపిండి అయితే తెచ్చాను కదా, బియ్యం పిండి. దాంతో ముందు వాటర్ తోటి చల్లుకొని ముగ్గులాగా అయితే వేసాను.
ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే చల్లాము అందరం నలుగురము. ఇంక ఇప్పుడు వచ్చేసి మాకు దగ్గరేనండి ఖానాపురం కరెంట్ ఆఫీసు దగ్గరే. ఇంకా ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి పోస్తాము. ఇక్కడిక్కడే 3 ప్లేసెస్లో అయితే ఉంది పుట్టలైతే. ఇంక ఇక్కడ పోసి ఇంకా పక్కన అయితే సద్దిపాలు పోస్తాం కదా, పోసాము. ఇంకా 1 బై 1 నలుగురం అయితే పసుపు కుంకుమ వేసిన తర్వాత పాలైతే పోసాము. ఇంకా ప్రసాదాలు కూడా తీసుకొచ్చాము కదా, ఇంకా వాటితోటి 3 సార్లు అయితే ఫస్ట్ పిల్లలతోటి అయితే పోపిచ్చాను. తర్వాత ఇంకా మేమైతే పోసాము. లాస్ట్ ఇయర్ అయితే నేను మా వారే వచ్చాము, పిల్లల్ని తీసుకురాలేదు. ఇంక ఈసారి ఏంటంటే ఇంకా పిల్లల్ని కూడా తీసుకొద్దాము. ఆ రోజు ఎలా అయినా హాలిడేనే ఉంటుంది కదా, ఇంకా తర్వాత వాళ్ళే రెస్ట్ తీసుకుంటారు. మార్నింగ్ లేచినా పర్వాలేదని చెప్పేసి ఇంకా లేపి వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. వాళ్ళ చేతులతో కూడా పోపిస్తే మంచిది కదా అని వాళ్ళని కూడా తీసుకొచ్చాము. ఇంకా పాలు పోసిన తర్వాత ఇంకా డే మొత్తం ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ అయితే ఒత్తులు వెలిగించాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు, ఇంకా అంతా రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ నలుగురం అయితే పోసాము. నలుగురం పోసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇంకా పక్కన వేరే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము. ప్రతి సంవత్సరం ఏంటంటే అక్కడ ఆ పుట్ట దగ్గర పోసి ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఈసారి ఏంటంటే ఇక్కడ ఎవ్వరు లేరని ఫస్ట్ అయితే ఇటే వచ్చాము. ఇక్కడ పోసి సద్దిపాలు అక్కడ వేరే దాని పుట్ట దగ్గర అయితే పోసామన్నమాట. చూపిస్తాను మీకు ఆ పుట్ట కూడా. ఇంకా మా వారైతే కొబ్బరికాయ కొట్టారు, ఇంకా నేనేమో హారతి ఇచ్చాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా చూడండి, ఈ సంవత్సరం ఎంత ప్రశాంతంగా అయిపోయిందో, చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇంకా వెళ్తున్నాము పక్కన పుట్ట దగ్గరికి సద్దిపాలు పోయడానికి. ఇదిగోండి ఇదే పుట్ట. సద్దిపాలు పోయడానికి అయితే ఇంకో పుట్ట దగ్గరికి అయితే వచ్చాము. పూజ మాత్రం ప్రశాంతంగా అయిపోయింది ఈరోజు. ఎప్పుడు ఇక్కడే పోసి అటు వెళ్ళే వాళ్ళం, ఇప్పుడేమో అక్కడ పోసి ఇటు అయితే వస్తున్నాము. ఇక్కడ కూడా పిల్లలతోటి పసుపు కుంకుమ వేపించి ప్రసాదంతో పాలైతే పోపించాను. ఇదేంటంటే కొంచెము లోపలికి ఉంటుంది, టెంపుల్ లాగా ఉంది కదా, లోపలికి ఉంటుంది. ఎక్కువ అట్లా లోపల పోయడానికి అయితే వీలు కాలేదు. ఇంకా దీపారాధన ఇంక చేశాను. దీపారాధన చేసిన తర్వాత ఇంకా పాలు పోపించాను. ఇంకా పిల్లలు పోసిన తర్వాత మా వారు, తర్వాత నేనైతే పోసాము. ఇంకింటికి అయితే వెళ్తున్నాము. ప్రసాదం తింటున్నాము. ఈ కరెంట్ ఆఫీసు ఖానాపురం కరెంట్ ఆఫీసు చాలా పెద్దది. ఇది రీసెంట్గా కట్టినట్టున్నారు ఈ బిల్డింగు. ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసినాం. ఇంక ఇవన్నీ సర్దేసి పాలు తీసుకొచ్చినాం వచ్చేటప్పుడు. ఇంక ఇవైతే వెయిట్ చేయాలి.
మార్నింగ్ నుంచి అయితే ఇంకా తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు, ఇంకా రెస్ట్ తీసుకున్నాము, ఇంకా ఫాస్టింగ్ ఉన్నాము. ఇప్పుడైతే ఒత్తిళ్ళు గీయాలి. మార్నింగ్ మొత్తం ఫాస్టింగ్ ఉన్నాము, ఇంకా వర్క్ కూడా లేదు కదా, రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంక ఇప్పుడైతే వీళ్ళ స్నానాలు అయిపోయినాయి. హాయ్ చెప్పు. హాయ్. వీళ్ళ స్నానాలు అయిపోయినాయి. తులసమ్మ దగ్గరికి ఇంకా ముగ్గు వేశాను, ఇంటి ముందు కూడా ముగ్గు వేశాను. ఇంక ఇప్పుడైతే మా వారైతే స్నానం చేస్తున్నారు. ఇంకా నేను కూడా స్నానం చేసి వస్తే ఇంకా ఒత్తిడి వెలిగించాలి. 6 తర్వాత మంచిదన్నారు. 6 తర్వాత అయితే ఇంక ఈలోపు స్నానం చేసి రెడీ అయ్యేసరికి అదే టైం అవుతుంది. సరే చూస్తుండండి, ఇలాగైతే కంటిన్యూ అవుతుంది. తులసమ్మ దగ్గర అయితే ఈ విధంగా అయితే ఇట్లా రెడీ చేశాను ఒత్తిడి వెలిగించడానికి. అయితే రెడీ అయ్యాను, ఇంకా పూజ అయితే చేయాలి. ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఒత్తులైతే వెలిగిస్తున్నారు మా వారు. ఫస్ట్ అయితే మగవాళ్ళే వెలిగించాలంటండి, మంచిదట. ఇంట్లో పూజ కూడా మగవాళ్ళు చేస్తే మంచిదట. ఇంకా ఫస్ట్ అయితే మా వారు వెలిగించారు, తర్వాత నేనైతే వెలిగించాను. ఇంకా తర్వాత అయితే పిల్లలతో వెలిగించాము. ఫస్ట్ మా పెద్దోడు వెలిగించాడు, తర్వాత చిన్నోడైతే వెలిగించాడు. ఇంక ఈ విధంగా అయితే నలుగురము ఒత్తులు వెలిగించాము. టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు, ఇంకా తులసమ్మ దగ్గరే వెలిగించాము ఈ విధంగా. కానీ డే మొత్తం పూజ మాత్రం ఈరోజు పాలు పోయడం అయినా, ఇంటి దగ్గర ఒత్తులు వెలిగించుకోవడం అయినా చాలా బాగా జరిగింది. చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా జరిగింది పూజ అయితే. ఇంక ఇక్కడైతే కొన్ని పిక్స్ ఇంకా తీసుకున్నాము. తర్వాత ఇంకొద్దిసేపు అలా కూర్చున్నాము వెలుగుతుంటే, దండం పెట్టుకుంటూ. ఈ విధంగా 365 ఒత్తులు అయితే ఇట్లా వెలిగించాము ఇంట్లోనే తులసమ్మ దగ్గర. మార్నింగ్ ఏమో పాలు పోసి వచ్చాము పుట్ట దగ్గరికి వెళ్ళి. ఇంకా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాము. ఇంక ఈవినింగ్ అయితే తులసమ్మ దగ్గర అయితే ఒత్తులు వెలిగించాము. ఇంకా మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఓపిక కూడా లేదు, మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అయితే కొంచెం నీరసంగా ఉంది. ఇంక ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు